హలో ఫ్రెండ్స్, నాగమణి నెల్లూరు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంట్రా నాయన పచ్చగా మెరిసిపోతుంది అనుకుంటున్నారు. ఈరోజు అయితే నేను పక్కగా మీ దగ్గర హెల్దీ ఫుడ్ అయితే తీసుకొచ్చేసాను. అది ఏంటో కాదు, ఆకుకూరతో వడ చేద్దామనేసి. డాడీకి ఎట్లనో సర్జరీ చేసింది కదా, ఈ వడ చేసి పెడదామని కొంచెం హెల్దీగా ఉంటుంది అనేసి నేనైతే ఇది చేశాను. అలా అని రోజు చేసి పెడుతున్నాను అనుకోకండి, లేదండి, అంత డూప్ 20 రోజులు అయింది నేను వచ్చి మమ్మీ వాళ్ళ ఇంటికి. ఈ ఒక్కరోజు నేను మంచి పని చేసి పెట్టాను మా డాడీకి, అంతకుమించి నేను ఏం చేయలేదు. తినటం పనుకోవడం ఇదే పని. సో ఇంకా లేట్ ఎందుకండి, మినపప్పు అయితే మిక్సీకి వేసేసాను. సో అది పక్కన పెట్టేద్దాం, దానిపాటికి అది తిరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే మన సన్నగా కట్ చేసి కడుక్కున్న ఆకుకూర అండి. ఇది చిర్రాకు అంటే చిన్న ఆకులుగా ఉంటాయి కదా, ఆ ఆకుకూర ఇది చిర్రాకు అంటారు. 3 కట్టలు అంటే 10కి 3 కట్టలు అనమాట. 3 కట్టలు మేము కట్ చేసేసాము. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే వంట సోడా అంటారు కదా, అది అంటే కొంచెం మెత్తగా బాగుంటుంది తినడానికి. మనకి టేస్ట్ సరిపడా కారము, నెక్స్ట్ ఉల్లిపాయ మనకి ఎంత కావాలంటే అంత మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాము. అలాగే మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను వేయను పెద్దగా, మసాలా వడలు ఒకటే వేస్తాను. చూసారు కదా, వాటర్ తక్కువ వేసుకోవాలి, గట్టిగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆకుకూరలో కూడా కొంచెం వాటర్ అనేది వస్తుంది అనమాట బయటికి మిక్స్ చేసిన తర్వాత. మేము అలాగే మినపప్పులు మీకు చెప్పడం మర్చిపోయాను. మా మమ్మీ మినపప్పులు వచ్చేసి కొంచెం బియ్యం వేసింది అనమాట. ఆమెకి కొంచెం క్రిస్పీగా కావాలన్నట్టు. అంటే ఉట్టి మినపప్పు అయితే కొంచెం లబ్బర్గా ఉన్నట్టు అని ఫీల్ అవుతుంది అనమాట. ఆమె మా మమ్మీ ఫీల్ అయిపోద్ది, అందుకనేసి కొంచెం వేసుకుంది. అవి నేను వేయలేదు, మమ్మీ నానబెట్టింది అనమాట. నేను చేస్తాను ఆకుకూర వాడు చేస్తాను మాత్రమే చెప్పాను, మమ్మీ నానబెట్టి పెట్టేసింది. సో ఇంకేముందండి, మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం కలిసేలాగా పిండిలో. మన పిండిలో అయితే ఏం వేయలేదు, కొంచెం బియ్యం అలాగే మినపప్పు. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్డు. అసలు చిన్నపిల్లలకు కానీ, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా, లేకపోతే జాబ్ చేసే వాళ్ళకి కానీ కొంచెం ఎనర్జీ కోసం మినపప్పు ఎనర్జీ, అలాగే ఆకుకూర కూడా ఎనర్జీ కాబట్టి హెల్దీ ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నేను గ్యారంటీ పక్కా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పకోడా తిన్నప్పుడు ఏ ఫీల్ అయితే ఫీల్ అవుతామో సేమ్ థింగ్ మనం మామూలుగా అయితే వడ తినాలంటే కొంచెం సప్పగా అలా ఉంటుంది. ఇది అలా ఏమి ఉండదండి. పంట కింద అలా జీలకర్ర తగులుతూ, లేకపోతే ఆనియన్స్ తగులుతూ, లేకపోతే కొంచెం హాట్గా అంటే కారం తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లే చేశాను ఇలాగా. చాలా అంటే చాలా అలాగే క్యాబేజీతో కూడా చేసుకోవచ్చు, ఆకుకూరతో చేయొచ్చు, క్యాబేజీతో చేయొచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ ఆకుకూరతోనే చేసుకోండి, బాగుంటుంది వడ అయితే. మీకు చెడిపోవడం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం గట్టిగా వేసుకోండి పిండి అనేది. ఓకే, అంతే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా వడలు చూస్తుంటే. సో ఈ హెల్దీ ఫుడ్ ప్లీజ్ మీరైతే దయచేసి ట్రై చేసి చూడండి, పక్కగా నేను గ్యారంటీ చాలా అంటే చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఇంకా నేను ఫాస్ట్గా వేస్తూ ఉన్నాను. చెమట అయితే అసలు చిరాకు బుట్టిచ్చేస్తుంది, అసలు ఎంత ఘనంగా కారుతుంది చెమట. సో నేనేందో రోజు ఎరగబడి పని చేస్తున్నాను మాత్రం అనుకోవద్దు. ఆడ నేనేం చేయను, తినటం పందిలాగా నిద్రపోవడం ఇదే. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ఎక్కువగా నిద్రపోతుంటాను అనమాట. ఎందుకంటే మా మమ్మీ నన్ను పని చేయనీదు. మా పాప అక్కడి నుంచి మిషన్ కుట్టి రెస్ట్ లేకుండా ఇక్కడికి వస్తుంది పాపము అనేసి మా మమ్మీ అసలు పని చెప్పదు. చూసారు కదా, వావ్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసేసింది. అందుకని మా మమ్మీ పని అనేది నాకు ఏది చెప్పదు, పాప మామే చేసుకుంటుంది. కాకపోతే కర్రీ ఒకటి నేను చేస్తాను ఇంట్లో. మా మమ్మీ రైస్ వండేస్తుంది, మొత్తం ఇంట్లో పని మొత్తం ఆమె చేస్తుంది. నేనైతే ఏం చేయను, మా మమ్మీయే చేసి పెడతాను నాకైతే. సో ఇంకోటి ఏంటంటే, నేను కర్రీ ఒకటే వండుతాను అనమాట. నేనైతే కొంచెం టేస్టీగా వండుతావమ్మా, నువ్వు అయితే వండు అనేసి మా మమ్మీ చెప్తూ ఉంటుంది. అదొక్కటి చేస్తే నేను ఆడ ఏం చేయను, తినటం పందిలాగా నిద్రపోతాను. అంటే 12ంటికి పండుతున్నానంటే ఖచ్చితంగా 5 అలా ఇద్ది అనమాట. అలా పనుకుంటాను అనమాట. అది నేను ఆడికెళ్ళి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను చేసే పని ఆడికి ఏం లేదు. చూసావా చెమటలు అయితే అసలు మస్తుగా ఆరుతున్నాయి. అసలు పక్కన దాది మాట్లాడుతూ ఉంది, ఏందమ్మా భలే స్మెల్ వస్తుంది అనేసి. అది ఇట్లా నాన్నకి ఆకుకూర వడ చేస్తుందంటే, అబ్బా అట్లా కూడా చేస్తారనేసి అన్నది. చేస్తారు దాది, బాగుంటాయి, ఇస్తా ఉండు టేస్ట్ చేద్దు అంటే ఇంకా అలానే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దాది టేస్ట్ చేసింది, బాగున్నాయి, చాలా బాగుంది అనేసి అన్నది. ఎందుకు బాగోదండి, అందులో మనం వేసింది ఏంటి, జీలకర్ర వేసాం, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే కారం వేసాం, హాట్గా చాలా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ వేసాం, పంట కిందకి చాలా టేస్టీగా తగిలింది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. సో నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా సాల్ట్, కారం అన్నీ చాలా బాగా సరిపోయినాయి. ఇంకొకటి తెలుసా, మా మమ్మీ ఒకటే అన్నది, తింటుంటే చాలా బాగున్నాయి అనేసి.